నీ జీవితాన్ని మార్చుకో. ప్రేమ కలిగిన దేవా, 2 చేతులు నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా సేవకు సమర్పించుకుంటే లేచి ఈ సైనికు ప్రేమిస్తున్నాను. నేను సేవకు జీవితాన్ని समर्पण करना है. ఈ శరీరంతో పాటు హృదయం నానకొట్టబడాలి. अपने शरीर के साथ अपने हृदय को तोड़ना है. అందరూ తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. आंखें बंद करिए, प्रभु को प्रार्थना करिए. ఇదిగో ఈ రోజు మనం ప్రార్థన చేయి. ఇదిగో మన శరీరం మాత్రం ఉపవాసం చేయడం కాదు, కానీ మనం సరైన కృతజ్ఞత చూపించలేదు కనుక దేవుని దృష్టిలో నిజమైన ఉపవాసం ఏంటంటే सही उपवास करने का मतलब क्या है? దేవుని కొరకు నీ హృదయాన్ని సజీవ యాగంగా సంపూర్ణంగా సమర్పించుకోవడమే నిజమైన ఉపవాసం. परमेश्वर के लिए आज पूर्ण दिल से अपने को समर्पण करना है. ఈరోజు తిప్పుకో, మోకరించి ప్రార్థన చేసుకో. హృదయంలో ఉన్న వాటి అన్నిని బయటికి త్రోసివేసినప్పుడే దేవుని కార్యక్రమం వస్తుంది. హృదయంలో ఉన్న అన్ని త్రోసివేయాలి. ఈరోజు మోకరించి ప్రభువా, నా హృదయంలో ఉన్నాయని తీసేస్తున్నా. मेरे हृदय में की बात बताते हैं. చాలా మంది దురాత్మలతో ఉన్నారు, बहुत सारे दुष्ट आत्मा చేతబడి శక్తులతో ఉన్నారు, जादूगरों से है, సాతాను శక్తులతో పీడించబడి शैतान के बंधन में है. మోకాళ్ళ మీద ఉండు, घुटने में आइए, దేవుని వైపు తిరుగు, परमेश्वर की ओर मुड़े, పశ్చాత్తాపడు, पश्चाताप हो जाइए. ప్రభువుని హృదయాన్ని प्रभु को अपने हृदय दे. యేసయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. यीशु मेरा जीवन को बदले. ఇదిగో దేవుని అడుగు. प्रभु से मांगिए. ఇక్కడ మనం ధ్యానిస్తున్న ఇదిగో హేబేలు గ్రంథం చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. योवेल की पुस्तक में इस प्रकार से लिखा है. దేవుని దృష్టిలో నిజమైన ఉపవాసం అంటే ఏంటో తెలుసా? परमेश्वर की दृष्टि में उपवास सच्चा उपवास है. దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలి. प्रभु के लिए अलग ढंग से जीना है. హృదయంలో ఉన్న వాటి అన్ని బయటికి కక్కేయాలి. हृदय के बाहर बातों को उसको पूरी करना है. అది నువ్వు దేవుని నుండి పరిశుద్ధపరచమని అడిగి ఇదిగో దేవుని కొరకు బ్రతకడమే నిజమైన ఉపవాసం. प्रभु के लिए जीना है सच्चा उपवास है. ఈరోజు తల్లు మూసుకొని రోగం దగ్గర చేయబెట్టుకో. आंखें बंद करते हुए अपने बीमारी के ऊपर में हाथ रखिए. ఈరోజు దేవుని అడుగు, ప్రభువా, నేను ఇష్టమైన ఉపవాసం నేను చేయలేకపోతున్నాను. आपकी इच्छा के अनुसार उपवास नहीं कर पा रहा. భయంకరమైన గుండె జబ్బులతో బాధపడుతున్నాను. मेरा आनंद दिल की समस्या में हूँ. ఈరోజు పాపాన్ని కక్కే దేవుని దగ్గర, आप को उल्टी करिए. ఈరోజు దేవుని దగ్గర పాపాన్ని కప్పి కప్పుకుంటున్నావా? पाप को ढाक रहे हैं क्या? ఎంతమంది హృదయం ఉన్న పాపాన్ని కప్పుకుంటున్నారు? तो लोग अपने हृदय में पापों को रख रहे हैं. పైకి వేషధారులాగా జీవిస్తున్నారు. दिखावट के लिए अब दिखा रहे हैं. ఎంతకాలం పాపంలో జీవిస్తావు? कितना साल पाप में जी गए. పాపికి ఆశ్రయం దేశరక్షకు బలిగా మరణించెనే. పాపికి ఆశ్రయం దేశరక్షకు బలిగా మరణించెనే. పరిశుద్ధుడు పాపమాయని భారమైన సిలువను మోసేనే. పాపికి ఆశ్రయం యేసు రక్షకు బలిగా మరణించెనే. పాపికి ఆశ్రయం యేసు రక్షకు బలిగా మరణించెనే. నువ్వు సమర్పించుకున్నావు. ఏం వినపడలేదు. హల్లెలూయా. ఎన్నో పాపాలు చేశారు. ఇప్పుడు వాక్యం నాకు మార్పు వచ్చిందండి. రోజు పాపం చేస్తున్నావు నీవు. हर दिन पाप कर रहा है. ఏదో పాపం నిన్ను పట్టి పీడిస్తున్నది. जो कुछ भी पाप कर रहा ఏదో है, పాపం నిన్ను పట్టి పీడిస్తున్నది. जो कुछ भी पाप को आपको परेशानी कर रहा है, ఏదో పాపం చేస్తూనే ఉన్నావు. कोई भी पाप कर रहा है, ఏదో పాపం చేస్తూనే ఉన్నావు. कोई भी पाप करते रह रहा है. పాపము చేయడం కాదు, पाप करना नहीं है. ఇదిగో ఇది ఒక ఆహ్వానం కాదు.
ये आपके लिए एक ఇది स्वागत గొప్ప है, అవకాశం. एक मौका है, అందుకోసం ఇప్పుడే మారడానికి అవకాశం. बदलने का एक समय है। అందుకోసానికి ఎంతమంది పాపపు అలవాట్లకు బానిసలైపోయారు. जो पाप के आदतों में भाग రేపు మాట్లాడుకోవద్దు, मैं कल ఎల్లుండి बदलूंगा, మాట్లాడుకోవద్దు. ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు. अभी बदलना है। ఇప్పుడే హృదయంలో పాపం పట్ల ఉన్న బుద్ధి ఆలోచనను మార్చుకో. अपने विचारों को बदल दे। సంపూర్ణంగా నిశ్చయించుకోవాలి. ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. पूर्ण रूप से अपने प्रभु को समर्पण